వాళ్ళ వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఏం మాట్లాడాలి అంటే ఇక్కడ కన్విన్స్ చేయడం ఎట్లా పబ్లిక్ని అన్నటువంటిది, ఒకవేళ కన్విన్స్ కావట్లేదు అన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడం ఎట్లా అన్నది నేర్పుతారు అనమాట. సహజం. సొంత వాళ్ళైనా సన్నిహితులైనా ఒకవేళ గెలవలేకపోతే వాళ్ళకి టికెట్లు ఉండవు, వాళ్ళకి ఇప్పుడు కేటాయింపులు ఉండవు ఈ ఎన్నికల్లో కూడా అనే సంకేతం ఇచ్చారా నేను బాబు గారు? అది కామనే కదా. ఇప్పుడు టికెట్ రాలేదనుకోండి, నీ వల్ల యాడ్ అవుద్ది గెలవడం, అందుకనే లేదంటారు. టికెట్ వచ్చింది అనుకోండి, నేను నమ్మాను నిన్ను, నువ్వు గెలుచురా అంటారు అనమాట. ఇది కామన్. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరికన్నా టికెట్ రాక అసంతృప్తితో గొడవకి దిగే వాళ్ళ కోసం ముందుగా ఏం చెప్పాలో చెప్తున్నారు అనమాట. అంటే పార్టీ జెండా మీద గెలిచామని చెప్పుకుంటారు, ఒకవేళ గెలిస్తే అతనిది ఏముంది అంటారు. ఇలాంటి సందర్భాల్లో గెలవలేని వాళ్ళకి నేను సీట్లు ఇవ్వని చెప్పడం అంటే అంటే రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళు క్లస్టర్ హెడ్స్ ప్రెషర్ చేస్తారు కదా, ఏమండి నేను చెప్పిన వాడికి ఇవ్వాలి అనేసేటువంటిది, లేదా నాయకులు ఆ ప్రాబ్లం రాలేకుండా ఎవరు గెలుస్తారో మేము ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాము, వాళ్ళనే తీసుకొచ్చాం. ఇక్కడ టీడీపీలో ఎప్పుడు కూడా వ్యక్తులు అడిగితే టికెట్లు ఇవ్వడం లేదు, పార్టీ అధినాయకత్వం ఇచ్చే టికెట్లు తీసుకోవడమే. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. జాతీయ పార్టీలోనైనా అంతే ఉంటుంది, కన్విన్స్ చేసుకోవాలి. ఇదే జాతీయ పార్టీలో ఉండదు అట్లాగే, ప్రాంతీయ పార్టీలో అట్లా ఉంటుంది. జాతీయ పార్టీలో వచ్చాడు కొంత ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టుకుని మాట్లాడతారు, వాళ్ళు ఇంకొక షెడ్యూల్ కూడా తయారు చేసుకుంటారు అనమాట. ప్రాంతీయ పార్టీలో వచ్చేటప్పటికి నాయకుడు ఒక తయారు చేసుకుంటాడు లిస్టు. అది ఎవరినన్నా నాయకుల్ని అడుగుతాడో లేదో తెలియదు, 90% అయితే అడగరు, వాళ్ళు తయారు చేసుకున్న టీమే దగ్గర ఉంటుంది. దాన్ని కన్సల్ట్